Hello everyone. You can file a fundamental right case on private individuals or government authority or any other institutions. So this is depending upon the Article 12. And also fundamental rights are primarily meant for to prevent authority of government servants. So this is deals about the Article 12 of Indian Constitution. సో ఈ వీడియోలో మనం ఆర్టికల్ 12 అంటే ఏమి, ఆర్టికల్ 12లో మనకి ప్రైవేట్ ఇండివిజువల్స్ అంటే ఎవరు, గవర్నమెంట్ అథారిటీ అంటే ఎవరు అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆర్టికల్ 12? ఆర్టికల్ 12 సింపుల్లీ డిఫైనింగ్ ద స్టేట్. సో ఆర్టికల్ 12లో మనకి ఏం మెన్షన్ చేసింటారంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్. స్టేట్ అంటే మీరు అనుకున్నట్లు ఒక జియోగ్రఫికల్ ఏరియా లేకపోతే పొలిటికల్ సెన్స్ కాదు. స్టేట్ మీన్స్ ఆల్ గవర్నమెంట్ అథారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ పర్సన్ ఒక ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందనుకో, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ద పర్సన్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 12 ఆర్ నాట్. ఇఫ్ ఎనీ ఛాన్స్ పర్సన్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 12, సో ద కేస్ వ్యాలిడ్ అండర్ ద ఆర్టికల్ 32 అండ్ 226. సో 32 డీల్స్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ రిట్స్, అంటే సుప్రీం కోర్ట్ టేక్ చేస్తుంది. ఆర్టికల్ 226 కమ్స్ అండర్ ద హైకోర్ట్ రిట్స్. సో దీని ప్రకారంగా ద ఫండమెంటల్ రైట్స్ కేస్ ఆర్ ఫైల్డ్. సో ఇఫ్ ఎనీ ఛాన్స్ ద కేస్ నాట్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 12, ఆర్టికల్ 32 అండ్ 226 మే నాట్ డైరెక్ట్లీ ఎన్ఫోర్స్. సో దిస్ ఈస్ డీల్స్ అబౌట్ ద ఆర్టికల్ 12. స్టేట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? సో స్టేట్లో మనకి 4 కేటగిరీగా డివైడ్ చేశారు. 1 వచ్చేసి గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. నెంబర్ 2 స్టేట్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేషన్. 3 లోకల్ అథారిటీస్. నెంబర్ 4 వచ్చేసి అదర్ అథారిటీస్. సో ఆర్టికల్ 12ని ఈ 4 టైప్స్గా డివైడ్ చేశారు. మళ్ళీ ఈ 4 టైప్స్లో సబ్ క్లాస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో గవర్నమెంట్ ఆర్ పార్లమెంట్ మీన్స్ ఇట్ కమ్స్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ, మినిస్టరీస్ అండ్ డిపార్ట్మెంట్స్. సో దిస్ ఈస్ కమ్స్ అండర్ ద గవర్నమెంట్ అండ్ పార్లమెంట్. స్టేట్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేషన్. స్టేట్ గవర్నమెంట్ కమ్స్ అండర్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ అసెంబ్లీ and state ministries and departments. So this is comes under the state government and legislation. Next comes under the local authority. Local authority means municipalities, panchayat raj institutions, district boards, municipal corporations and many more. Last, other authorities. Other authorities means government control authorities. Government ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఫండ్ ప్రొవైడ్ చేస్తుందో అండ్ క్రియేటెడ్ బై లా. గవర్నమెంట్ లాని బేస్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయబడిన అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కమ్స్ అండర్ ద అదర్ అథారిటీస్. సో దీస్ 4 టైప్స్ ఆఫ్ అథారిటీస్ కమ్స్ అండర్ ద స్టేట్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టేట్. నాట్ కమ్స్ అండర్ స్టేట్. Purely private body not concerned under the state and private individuals. Private individuals and also not comes under the state. Private organizations without government control, అంటే ఎలాంటి గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా, గవర్నమెంట్తో సంబంధం లేకుండా, గవర్నమెంట్ ఫండ్తో నడవకుండా సో ఇండివిజువల్గా నడుస్తున్నాయో ఇట్ ఈస్ కమ్స్ అండర్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. సో దిస్ ఈస్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 12. సో మనం ఆర్టికల్ 12 ఏం డిస్కస్ చేసుకున్నాం? మనం ఒక ఫండమెంటల్ రైట్ కేస్ ఫైల్ చేస్తే సో ఇట్ ఈస్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 12 ఆర్ నాట్. హూ ఆర్ కాల్డ్ స్టేట్ అండ్ హూ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరు, గవర్నమెంట్ అథారిటీస్ ఎవరు అనే దాని గురించి ఈ ఆర్టికల్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆర్టికల్ 13 ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.